ఎస్పెషల్గా దర్శక దిగ్గజం ముత్యాల సుబ్బయ్య గారి చిత్రాల విషయానికి వస్తే ఇప్పుడు తెలియని జనరేషన్కి నేను ఎస్పెషల్గా చెప్తున్నానండి. తను ఫస్ట్ మూవీ మూడు ముళ్ళ బంధం, వందే మాత్రం, అరుణా కిరణం, అత్తారింటికి దారేది, నవభారతం, సగటు మనిషి, ఇన్స్పెక్టర్ ప్రతాప్, చిన్నారి స్నేహం, మమతల కోవెల, ధర్మయుద్ధం, భారతనారి, జయసింహ, నేటి చరిత్ర, మా ఇంటి కథ, మామగారు, సంసార వీణ, కలికాలం, ఎర్రమందారం, బంగారు మామ, పెళ్ళంటే నూరేళ్ల పంట, పర్వతాలు పానకాలు, రేపటి కొడుకు, మాధవయ్య గారి మనవడు, ఇల్లు పెళ్ళి, పెళ్ళిగోల, పల్నాటి పౌరుషం, శ్రీవారి ప్రియురాలు, అన్న, అమ్మాయి కాపురం, రోల్, ఆడాళ్ళ మజాక, సోగ్గాడి పెళ్ళం, ప్రేమ ప్రణయం, పవిత్ర బంధం, హిట్లర్, ఒక చిన్న మాట, గోకులంలో సీత, పెళ్లి చేసుకుందాం, సూర్యుడు, స్నేహితులు, పవిత్ర ప్రేమ, మాణిక్యం, కృష్ణబాబు, మనసున్న మహారాజు, ఒకే మాట, అన్నయ్య, తొలివలపు, దీవించండి, ఇదేం ఉర్రా బాబు, రాజనరసింహ, ఆప్తుడు, ఆలయం. ఇప్పుడు తల్లి మనసు మూవీతో మనందరినీ తల్లి ప్రేమకున్న ఆప్యాయతను, అనురాగాన్ని పంచడానికి మన ముందుకు వస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్గా ఈ మూవీ ఈ నెల January 24, 2025 రిలీజ్కి సిద్ధంగా ఉందండి. వన్ మోర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు కన్వే టు యూ ఆడియన్స్ అండి. నిజంగా చెప్పాలంటే మనందరికీ సుపరిచితమైన యాంగ్రీ యంగ్ మన్ హీరో రాజశేఖర్ గారితో ఒక 9 మూవీస్ చేశారు. ఆ మూవీస్ డీటెయిల్స్ వచ్చేసి అరుణా కిరణం, సూర్యుడు, మనసున్న మహారాజు, నవభారతం, ధర్మయుద్ధం, భారతనారి, మమతల కోవల, అన్న, ఆప్తుడు వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇంకో వాస్తవం ఏంటంటే మోహన్ బాబు గారితో మా ఇంటి కథ, సోగ్గాడి పెళ్ళం మూవీస్ చేశారు. రాశి గారితో గోకులంలో సీత, దీవించండి, కృష్ణబాబు, స్నేహితులు వంటి బ్లాక్ బస్టర్ మూవీస్కి దర్శకత్వం వహించారు. ఇంకో వాస్తవం ఏంటంటే దివంగత హీరోయిన్ సౌందర్య గారు, మనందరికీ దూరమై అన్యాయంగా చనిపోయిన సౌందర్య గారు, ప్రేమ ప్రయాణం, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, అన్నయ్య, సూర్యుడు వంటి ఎన్నో హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇంకో వాస్తవం మనందరికీ సుపరిచితమైన సినీ నటి లైలా గారి మూవీస్ అండి. పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం మూవీస్కి కూడా దర్శకత్వం వహించారు. ఎనీహో అండి, మిమ్మల్ని మేము తెలుగు ప్రేక్షకులు వదలకుండా పట్టు వీడవని విక్రమార్కులాగా మిమ్మల్ని ఇప్పటికీ పట్టుకుంటున్నాము. మీరు ఇప్పుడు తల్లి మనసు మూవీతో ఖచ్చితంగా మళ్ళీ సక్సెస్ కొట్టాలి. మీరు 2000 పీరియడ్లో ఏ సక్సెస్ అయితే చూసారో మళ్ళీ అదే సక్సెస్ని 2025లో కూడా చూడాలని మేము విశ్వసిస్తున్నాం. ఒక్కసారి మీరు తల్లి మనసు మూవీ గురించి పెద్ద మనసు చేసుకొని మా ఆడియన్స్కి. తల్లి మనసు ప్రపంచంలో ఏదన్నా ఉండొచ్చు కానీ తల్లి లేని ఏదీ లేదు. ఏది పురుగు కాడి నుంచి, చెట్టు కాడి నుంచి, మొక్క కాడి నుంచి అన్నీ తల్లి అనేది ప్రపంచంలో ఎక్కడైనా తల్లి లేనిదే ఏమీ లేదు. అందుకని అన్ని రకాల సినిమాలు తీశాను, కానీ ఆ తల్లి మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక సినిమా చెయ్యాలి. తల్లి, అందుకనే తల్లి మనసు ఎంత కష్టపడుతుంది. సంతోషం కానీ బాధ కానీ ఏదైనా మన కష్టం నష్టం అన్నీ పంచుకునే ఒక తల్లి ఎలాంటి మనసు ఉండాలి. అందుకని ఆ తల్లి మనసు అనే టైటిల్స్తో ఇప్పుడు నేను సినిమా పూర్తయిపోయింది. రేపు 24వ తారీఖు రిలీజ్ అవుతుంది. January 24, 2025 ఖచ్చితంగా 24 ఇది 2025 అండి. ఇది 24th January 2025. మీకు ఎన్ని పనులున్నా ఖచ్చితంగా తల్లి మనసు, మీరు పెద్ద మనసు చేసుకుని తల్లి మనసు మూవీ ఖచ్చితంగా చూడండి. ముత్యాల సుబ్బయ్య గారిని ఎంకరేజ్ చేయాలి. మళ్ళీ అదే ఫామ్ రావాలని మేము విశ్వసిస్తున్నాము. సారీ అండి, నేనే ఎక్కువ మాట్లాడుతున్నాను. ఒక్కసారి మీరు మూవీ గురించి సబ్జెక్ట్ పరంగా నేనేం చెప్పదలుచుకోలేదమ్మా. ఎందుకంటే సినిమా చెబితే అందం లేదు. తల్లి మనసు అంటే ఏంటి అనేది ప్రతి తల్లి ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ప్రతి మగవాడు, ప్రతి తల్లి, తండ్రి, కొడుకులు, పిల్లలు అందరూ చూడాలి. ఫ్యామిలీ డ్రామా. ఓకే, మొత్తం ఆ తల్లి మనసు అనేది ఒక టోటల్ ఫ్యామిలీలో అందరూ చూడదగ్గ సినిమా. అందువల్ల ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని నా ఆశపడుతున్నాను. మీ ఆశీస్సులు కూడా అలా కావాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. మళ్ళీ ఆ సక్సెస్ మూట్లో మేము ఉండాలని మేము విశ్వసిస్తున్నామండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ సచ్ వాల్యుబుల్. థ్యాంక్ యూ.